ఎంతో ఈజీగా టేస్టీగా రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ ఎందుకంటే రవ్వ ముద్దగా అవ్వకుండా విడివిడిగా ఉండడానికండి. ఇలా మరిగిన తర్వాత వాటరు రవ్వని తిప్పుతూ వేసుకోవాలండి. బాగా తిప్పుకోవాలండి, ఉండలు కట్టకుండా. తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఏగో చూసారు కదా వీడియోలో, ఇలా బాగా పొడి పొడిలాడుతూ రావాలండి. అప్పుడే రవ్వ పులిహోర బాగుంటుందండి. ముద్ద అయితే బాగోదు కదా. ఇలా బాగా తిప్పుకోవాలండి, ముద్ద కట్టకుండా. ఇలా బాగా పొడి పొడిగా అయిన తర్వాత మంచిగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇగో ఇలా చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ 3 నిమ్మకాయలు వేసుకున్నానండి. మీరు వేసుకున్న రవ్వ దాన్ని బట్టి దానికి సరిపడా నిమ్మరసం వేసుకోండి. బాగా నిమ్మరసం పట్టేలా బాగా తిప్పుకోవాలండి. ఇగో వీడియోలో చూపించినట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. అది పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి. నూనె పోసుకోవాలండి కొద్దిగా. నూనె బాగా కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి శనగపప్పు వేసుకుంటే. బాగా తిప్పుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత, మంచిగా వేగిన తర్వాత చూసారా వీడియోలో చూసినట్టు బాగా మంచిగా వేగాలండి. వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. బాగా చిటపట్లాడేలాగా తిప్పుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి. ఏగేలాగా బాగా వేగనివ్వాలండి మంచిగా. చూసారా వీడియోలో చూపించండి, ఇలా బాగా వేగిపోవాలండి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు ఎందుకంటారా, రవ్వ పులిహోరలోకి కలర్ కోసం అండి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వలోకి తాలింపు మొత్తం వేసుకోవాలండి. వేసుకొని బాగా మంచిగా రవ్వకి మొత్తం తాలింపు పట్టేలా కలుపుకోవాలండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా తిప్పుకొని మంచిగా అలా కలుపుకోవాలండి. చూసారా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా రవ్వ పులిహోర చేసేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ రవ్వ పులిహోర అండి ఇది. చూసారా ఎంత చక్కగా సింపుల్గా అయిపోయిందో.